అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా ముందు తర్వాత దురంధర ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాను, కానీ ఇక ముందే ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది. దానికి కారణం అసలు ఈ ఆడియో ఫంక్షన్ నిన్న దాకా చెయ్యాలా వద్దా అనేది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మాకు. దానికి మేజర్ కన్సర్న్స్ అంటే ఏంటంటే, మేము అప్లై చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కన్సర్న్స్ రైజ్ చేశారు. ఇట్లా అంటే గతంలో మిగతా ఫిల్మ్ ఫంక్షన్స్ కానీ, అలాగే గోపాల సినిమాల్లో ఈ స్టాబింగ్ ఇన్సిడెంట్ కానీ వీటన్నిటి దృష్టిలో ఆలోచించి హోటల్లో చేయబోతుంటే మాకు హోటల్ నుంచి పర్మిషన్ తీసుకున్నా కానీ డిపార్ట్మెంట్ కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ రైజ్ చేశారు. సో వాళ్ళు చెప్పిన లాట్ ఆఫ్ ఫారెన్ డెలిగేట్స్ ఉంటారు, ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, మీరు అసలు ఇక్కడ కాకుండా వేరే ఏదైనా ట్రై చేస్తారని చెప్తే మేము అది కూడా ట్రై చేసాం. బేసిక్గా నేను ఆఖరి వ్యక్తిని అవుతాను. మామూలుగా ఏదైనా పబ్లిక్గా ఫంక్షన్స్ చేయాలంటే కూడా నేను చాలా 10 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే వచ్చే అతిథులకి కానీ అభిమానులకి కానీ ఎవరికైనా దెబ్బలు తగులుతాయా, వాళ్ళకి సేఫ్గా ఇంటికి వెళ్ళాలని ఆలోచించేవాడిని. అన్నీ ఆలోచించినా కానీ మాకు ఈ సమస్యలు వచ్చినాయి. సో ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనే వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయన చెప్పారు, ఇవి చేయబోతున్నాం అని చెప్పి. సో నేను ఈ సందర్భంగా నేను ప్రెస్ మీట్ని దేనికి చెప్పబోతున్నాను అంటే, ముఖ్యంగా వచ్చే అభిమానులందరికీ వీళ్ళకి దయచేసి పాసులు లేని వాళ్ళు ఎవరు గుమిగూడొద్దు అక్కడ ఆ హోటల్లో. దయచేసి పాసులు ఉన్న వాళ్ళే లోపలికి రండి. పాస్ లేని వాళ్ళు దయచేసి మీ ఇళ్లలో కానీ మీకున్న మీ టీవీలో చూసుకోమని నా విన్నపం. ఎందుకంటే మీరు గుమిగూడితే అక్కడికి వచ్చే అసాంఘిక శక్తులకి వాళ్ళకి ఆ స్టాబింగ్ ఇన్సిడెంట్ లాగా జరుగుతాయి అన్నది పోలీస్ కన్సర్న్స్ ఉన్నాయి. సో అలాంటి ఏదన్నా రాకుండా జరగకుండా ఓన్లీ పాసెస్ ఉన్న వాళ్ళే లోపలికి రావాలి. మిగతా వాళ్ళు దయచేసి టీవీలోనే చూడండి. ఇది ప్రత్యేకించి వాళ్ళకి నా విన్నపం. అలాగే నిన్నదాకా జరుగుద్దా లేదా అసలు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను మరి ఇన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నప్పుడు అసలు క్యాన్సిల్ చేసేయమని చెప్పాను ఫంక్షన్ కూడా. ఇంకా మామూలుగా ఏదో ఇట్లా ప్రెస్ మీట్లో ఆడియో రిలీజ్ చేసేద్దాం అనే స్థాయికి కూడా వచ్చాను. కాకపోతే నేను అన్ని శరత్ మరార్ గారు చేసిన విధానాలు ఇవన్నీ, ముఖ్యంగా సిపి అనురాగ్ శర్మ గారు వారు ఇచ్చిన సహకారం కానీ, అలాగే డీసీపీ కార్తికేయ గారు, మాదాపూర్ సిఐ గారికి, జుబ్లీ సిఐ గారికి ప్రత్యేకించిన కృతజ్ఞతలు. వీటన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను వారి సహకారం అందించినందుకు. ముఖ్యంగా అభిమానులకి ఇంకొకసారి దయచేసి పాస్ లేని వాళ్ళు ఎవరి మటుకు దయచేసి అక్కడికి గుమిగూడొద్దు, రావద్దు. దయచేసి ఇళ్లలో అదొకటి. థ్యాంక్ యూ. అలాగే కమిషనర్ సివి ఆనంద్ గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. డీజీపీ అనురాగ్ శర్మ గారు థ్యాంక్ యూ. అంటే సెక్యూరిటీ ఎలా చేశారంటే, మేము లాట్ ఆఫ్ సెక్యూరిటీ అరేంజ్ చేసాం. పర్సనల్గా నాకు ఉండే సెక్యూరిటీ బాంబే నుంచి కూడా ఇంకో ఎక్స్ట్రా 25 మెంబర్ని తెప్పించుకున్నాను. మోర్ ఆఫ్ ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ అడిషనల్ పోలీస్ ఫోర్సెస్ని కూడా డిప్లాయ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫారెన్ డెలిగేట్స్ అంతా ఉంటారు, వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి. లాస్ట్ టైం నేను జనసేన ఆవిర్భావ సభ కూడా చేశాను, అప్పుడు ఏం జరగలేదు. కానీ మరి ఇప్పుడు కన్సర్న్స్ వేరుగా ఉన్నాయని చెప్పారు డిపార్ట్మెంట్ కూడా. ఇబ్బందులు ఏం రాలేదండి, ఓన్లీ మోర్ ఆఫ్ కన్సర్న్సే. ఇబ్బందులు అంటే ఏం లేదు. అంటే అంటే మెయిన్ వాళ్ళ ఉద్దేశంలో, డిపార్ట్మెంట్ ఉద్దేశంలో ఫారెన్ డెలిగేట్స్ చాలామంది ఉన్నారు. ఏదన్నా జరిగితే అది ఒక అంటుగోడ్ ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా మళ్ళీ ఇంటర్నేషనల్ అన్వాంటెడ్ బ్లాచ్ అవుతుంది అని చెప్పి అదొకటి కన్సర్న్ రైజ్ చేశారు, విచ్ ఐ అగ్రీ విత్ దట్. లేదు 100% సాటిస్ఫై. యాక్చువల్గా నిజాం గ్రౌండ్స్లో చేద్దాం అనుకున్నాం, బట్ అదొక అంటే సినిమా ఫంక్షన్ కాస్త ఇటు ఎట్లా టర్న్ అవుతుందో తెలియలేదు. అక్కడ కూడా కొన్ని కన్సర్న్స్ రైజ్ చేశారు, అలా చేద్దాం అనుకున్నాం. కానీ సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం కంట్రోల్ అట్మాస్ఫియర్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే నాకు ఆడియో ఫంక్షన్ జరుపుకోవడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలా ఒక సెక్యూరిటీ హెడేక్స్ ఎక్కువ ఉంటాయి, దాని బదులు అందరికీ సంతోషం ఉండదు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇలా ఫంక్షన్స్ జరుపుకోవటం అనేది ఒక బేసిక్ ట్రేడ్ నామును ప్లస్ సినిమాని
ఒక పొలిటికల్ సభకి మీటింగ్స్ ఎంత ముఖ్యం, ఒక సినిమా సభకు కూడా దాన్ని వాళ్ళ తాలూకు సినిమా తాలూకు చెప్పడం అనేది ఒక ట్రేడ్ విధానం అయిపోయింది. వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఒక ట్రేడ్ విధానంలో నేను కూడా దీన్ని ఒక లొంగక తప్పని పరిస్థితులు. యా చిరంజీవి గారిని ఇన్వైట్ చేశారండి, చిరంజీవి గారు రాబోదు. ఎందుకంటే గబ్బర్ సింగ్ కూడా ఆయన రిలీజ్ చేశారు. ఇవన్నీ కాకుండా మేజర్గా నేను అనుకుంటే జానీ తర్వాత నేను ఫుల్ ఫ్లెజ్ స్క్రిప్ట్ రాయలేదు. సో లాంగ్ బ్యాక్ రాశాను కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని నేను వాటిని ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే కథ దృష్ట్యా ఇది మోర్ ఆఫ్ మనకి ఖమ్మం ఛత్తీస్గఢ్ బార్డర్లో జరిగే స్టోరీ. అందుకే మోర్ ఆఫ్ హిందీ బెల్ట్ ఫీలింగ్ ఉంటుంది. దాన్ని బట్టి ఎరోస్ కంపెనీ ఉంది, షేప్ పార్ట్నర్స్, వాళ్ళు అన్నట్టు నేను డబ్ చేసేది నేను ఎలా నేనా అరే ప్రమోషన్ నాకు తెలియదు అండి. అను ఎగ్జాక్ట్లీ టు సే ప్రమోషన్ అంటే నేను వెళ్ళి మాట్లాడలేదు, అంతగా ఆలోచించలేదు. ఆందోళన మధ్యగా ఇదేమైపోయిందంటే ఇది ఒక సినిమాని రిలీజ్ అవుతుందని చెప్పడం ఒక నెసెసిటీ, ఒక రిక్వైర్మెంట్. దాన్ని డినై చేయలేము దాన్ని. అలా అని చెప్పి అన్ని ఆడియో ఫంక్షన్స్కి మేము అడిగాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన ప్రొడక్షన్ నుంచి అడిగితే మీ పర్టికులర్ సినిమాకి కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది మా మిగతా సినిమాకి అంటే. అవుతా ఇది ప్రేమతో చెప్తాను. ఇప్పుడు వాళ్ళకి ఇంటికి ఏదైనా దెబ్బలు తగిలి ఇంటికి వెళ్తే బాధ నాకే ఉంటుంది. అందుకని ఆ ఉద్దేశం వాళ్ళు తెలుసు కదా, అందుకని ఆగుతారని నేను ఖచ్చితంగా అదొక కాంప్లికేటెడ్ ప్రాసెస్ సార్. మీరు మొన్న చూశారు కదా, మీరు విన్నారో లేదో తెలియదు, గోపాల ఫంక్షన్లో కూడా ఒక స్టాబింగ్ ఇన్సిడెంట్ అయింది. అసలు ఎవరో రౌడీ షీటర్స్, పిక్ పాకెటర్స్ ఎవరు చేశారని అన్నారు ఆ టైంలో. అలాంటివి జరిగే అవకాశాలు ఏం లేదు. గ్రూప్ ఆఫ్ పీపుల్ డెఫినెట్గా పిక్ పాకెటింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో లేదండి, పోలీస్ నుంచి వచ్చింది. నాకు అంత తెలియదు. నాకు ఇక్కడ ఉంటుంది. అవును, స్ట్రాటజీ ఇట్స్ మోర్ ఆఫ్ మా హిందీ పార్ట్నర్స్ ఎరోస్ చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఎవరు ట్వీట్ ఏం చేశారు? నాకు ఆయన ట్వీట్స్ నాకు ఎప్పుడో చెప్తూ ఉంటారు, చదువుతూ ఉంటాను. నేను కూడా ఆయన ఒపీనియన్ నేను గౌరవిస్తాను. అలా నేను ఇప్పుడు దాకా నిజంగా లోపల కూడా నాకు అనుకోలేదు ఇది బ్రేక్ చేయాలనుకోను. ఇంకా సినిమా చేస్తాం, దాన్ని కెపాసిటీ అంతా ఆడుతుంది. దాన్ని కూర్చోబెట్టి ఇంకొక సినిమాతో పోటీ పడాలని కానీ అది ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు నేను ఆలోచించలేదు కూడా. అది భగవంతుడు వదిలేస్తాను నాకు సంబంధం. ఆయన సెట్ చూశారు, మన పక్కనే కదా, ఇంటి పక్కనే కదా, ఆ సెట్ చూసాను. బట్ రియలిస్టిక్గా ఉంది, బాగుందని మిగతా మామూలు సరదాగా మాట్లాడుతున్నాను. నేను డబ్బింగ్ నేను చెప్పిన ఇంకో నాలాంటి వాయిస్ ఏదో ఉందో వాళ్ళ చేత చెప్పిస్తున్నాను. లేదు, నేను పాడలేదు, నాకు అంత గ్రిప్ లేదు హిందీ. సినిమా నా నష్టాల గురికి నిలబడాలి కదా, మరి అంత ఖర్చు పెట్టాం. అట్లాగే అంటే అట్లా సినిమాగానే తీసాను తప్ప పొలిటికల్గా జర్నీ చేశానని కానీ అట్లాగే ఆ దృష్టితో చేయలేదు. డైరెక్షన్ చేయను అన్న మొన్న చేయకపోవడం కథ వచ్చినప్పుడు ఉంటుందండి ఎవరితో. క్వైట్ కేపబుల్గా బాగా చేస్తాను. కథ అలాంటి కథ అండి, అంటే అది ఒక కథ నేపథ్యం అలాంటిది. ఐ థింక్ ఇట్ విల్ ఎంటర్టైన్.
అంటే ఏదో అనుకుని మేము చేస్తాం, ఫైనల్గా అది జనం దానికి ఎలా రెస్పాండ్ అవుతారని. ఐ థింక్ వీడియో డైరెక్షన్ చాలా కారణాలు ఉన్నాయండి. అది నేను ఒకటి నాకు లిమిటేషన్స్ వచ్చేస్తాయి డైరెక్షన్ చేయడం అంటే. నేను పుష్ చేసే దానికి చుట్టుపక్కల నాకు అంటే నేను ఒక సర్టన్ విజువల్ క్వాలిటీ ఉంటుంది, సర్టన్ విజన్ ఉంటుంది. దానికి అందరినీ పుష్ చేసే టైంలో అందరికి నా మీద కోపం వచ్చేస్తుంది. అంటే సాధించే వరకు వదలను, నెట్టేస్తాను అందరినీ. దానివల్ల వాళ్ళకి విసుగులు కోపాలు వచ్చేస్తాయి. ఎందుకు అని చెప్పి మానేసి ఆయన అంటే ఇష్టం అయితే నేను కోరుకుంటాను రావాలని. అంత అవును, సినిమా పరిస్థితి అంటే నాకు రైటింగ్ చాలా ఇష్టం. నాకు అసలు ఈవెన్ సినిమాలు వదిలేసినా కానీ అంటే ఇలా సినిమాలు పాలిటిక్స్ వల్ల వదిలేసామని కాదు. ఈవెన్ నా కరెక్ట్గా ఖుషి తర్వాత ఒక 4-5 హిట్స్ ఉంటే వదిలేసామండి. నేను యాక్చువల్గా ఖుషి తర్వాత 4-5 సినిమాలు చేసి సినిమా ఇండస్ట్రీ వదిలేద్దాం అనుకున్నాను. అది జరగలేదు. అంటే అప్పుడు పాలిటిక్స్ వెళ్ళాలని కాదు నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే నాకు అలసట, నాకు విపరీత సినిమాలు చేయాలంటే. అంటే ఎక్కువ తప్పని పడతానో తెలియదు కానీ నాకు చాలా అలసటగా ఉండదు సినిమాలు చేయాలి. అట్లాగే లేదండి, జరగాలి, ఎలా జరుగుతుంది చూస్తాను. అంటే ప్రస్తుతం అది నేను పొలిటికల్ మీటింగ్ చెప్తాను. నేను చెప్తాను, ఇది ఓన్లీ ఫర్ ఫిల్మ్ రిలేటెడ్ మీటింగ్ చెప్తాను. ఫిల్మ్ రిలేటెడ్ మీటింగ్. సినిమాలు చేస్తారంటే ఏమంటున్నారు, రాజకీయాలు ఏంటంటే ఏమంటున్నారు, వాట్ పవన్ కళ్యాణ్ ఈస్ గోయింగ్ టు డు? అదే పొలిటీషియన్ ఆర్ ఫిల్మ్ స్టార్? అదే నాకు కన్ఫ్యూజన్. పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఏదో గుర్తొచ్చినప్పుడు వచ్చి కనిపించి వెళ్ళిపోతున్నారు, కంటిన్యూగా ఉండట్లేదు, కొన్ని సినిమాలు చేసి వివిధ రకాల విమర్శలు మీ మీద ఉన్నాయి. దీనికి మీరు స్పందన ఏంటంటే వెళ్తే పాలిటిక్స్ అది పొలిటికల్ మీటింగ్లో చెప్తాను. అది పొలిటికల్ మీటింగ్లో చెప్తాను. ఒక యాక్టర్గా నేను చేయాలా లేదా అనేది నాకు హక్కు ఉంది, కానీ ఇలా చేయాలి అలా చేయకూడదు రూల్స్ ఏం లేవు కదా. ఏం సార్ అదే ఏదో ప్రయత్నించాను, అది ఎలా వస్తుంది అది నేను ఆయనతో ఎప్పుడు యాక్ట్ చేయడానికి సిద్ధంగాను. మీరు ఫిల్మ్ జర్నలిస్టా పొలిటికల్ జర్నలిస్టా? లే అంటే అలాగే ఏంటండి మీరు ఆర్టిస్ట్ పొలిటీషియన్ లేదు యాక్టింగ్. పొలిటికల్ కంటే కూడా మీ ఇద్దరు సినిమాల పరంగా కలిసి ఊరునండి. మీరు ఈ పొలిటికల్ మీటింగ్ చేస్తున్నారు కదా, నేను ఆల్రెడీ చెప్పేసాను మీకు నిజంగా చెప్పాలి. ఓకే మీరు 2 అన్నారు కదా, నాలాగే నేను వాడికి క్లారిటీ ఇచ్చాను. ఇస్తున్నారా అట్లా లేదు. ఓ అట్లా జనసేనకి ఇచ్చినట్టు సార్ ఒక్క విషయం సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇట్ ఈస్ స్పాన్ ఆఫ్ 25 years అని కానీ కనీసం 100 ఫిలిమ్స్ అని కానీ ఆశిస్తుంటే మీరు 2-3 సినిమాల్లో నేను గురించి చెప్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్ అని మంచి చెడు నాకు తెలియదు, కానీ రోజు గ్రూమింగ్ చేసుకుని చాలా అలసట. మీకు ఈ క్రేజ్ రావడానికి కారణం బికాజ్ యువర్ ఏ పవర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ స్టార్. అలాంటిది నేను సినిమాలు వదిలేస్తున్నానని చెప్పడం వల్ల యూ థింక్ దట్ యూఆర్ గోయింగ్ టు లూజ్ దట్ చామ్? మేబీ పోవచ్చు. చూద్దాం. పోయిన తర్వాత మళ్ళీ పవర్ స్టార్లో పవర్ పోయిన తర్వాత ఎలా సార్ బతికుంటాం కదా సార్. మీరు కర్మ సిద్ధాంతం నమ్ముతున్నారు కదా, ఎప్పటి నుంచి స్టార్ట్? నేను అలాగే అంత పెద్ద మాటలు తెలియదు సార్ నాకు. అది రియల్ లైఫ్లో చేద్దాం చాలా ఓకే. అలాగే ముఖ్యంగా బయట ఉన్న మా అభిమానులందరికీ మీ గురించే మాట్లాడుతున్న పాస్ లేని వాళ్ళు దయచేసి అక్కడ రావద్దు. మీరు
ఉండండి, సేఫ్గా ఉండాలి, సేఫ్గా ఇంటికి వెళ్ళండి, పాస్ ఉన్న వాళ్ళు దయచేసి థ్యాంక్ యూ అండ్ జై హింద్.